ఇది నానోప్లాస్టియా క్లాసు. దీనికి మేము ఇప్పుడు లోషన్ అప్లై చేస్తున్నాము. మిగతా ప్రొసీజర్ అంతా ప్రోడక్ట్ అబ్జార్ప్షను బాగుంటుందని క్లింగ్ ర్యాప్ చేస్తే బాగుంటుంది. సో ఎస్టర్డే మనము నానోప్లాస్టియా ట్రీట్మెంట్ ఈఎంఐకి స్టార్ట్ చేశాం కదా, అది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. తనది కొంచెం థిక్ డెన్సిటీ ఉన్న హెయిర్ మూలంగా సెకండ్ డే కూడా ఇంకొకసారి ఐరన్ నుంచి మనము ఐరన్ చేసి వాష్ చేయడం జరిగింది. సో దీనిలో నానోలో ఉండే నానో పార్టికల్స్ ఏ హెయిర్ సెల్స్లోకి అబ్జర్బ్ అయ్యి హెయిర్కి స్ట్రెంగ్త్ ఇస్తాయి అండ్ దీనిలో ఎక్స్ట్రా ఉండే అమినో యాసిడ్స్, కలోజెన్ ఇట్లాంటివన్నీ హెయిర్కి బూస్ట్ అయ్యి హైడ్రేట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైము హెయిర్ టెక్స్చర్ని రిపేర్ చేస్తాయి. సో ఏదైతే అన్హెల్దీగా డ్యామేజ్ అయిపోయిన హెయిర్ ఉందో దీన్ని అంతటిని రిపేర్ చేస్తుంది. సో అందుకనే నానో ప్లాస్టియా అంటాము. నానో పార్టికల్స్ అన్ని హెయిర్లో ఏదైతే బాండ్స్ వీక్ అయిపోయినాయో వాటిలో అబ్జర్బ్ అయ్యి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. అందుకని దీన్ని నానోప్లాస్టియా అంటాము. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. సెకండ్ డే నానో ట్రీట్మెంట్ మీకు అందరికీ చూపించింది, మీకు అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద నానోప్లాస్టియా అవుట్లుక్, ఫైనల్ రిజల్ట్, రైట్. థిక్ డెన్సిటీ ఉన్న వాళ్ళకి మనము నానో ప్రిఫర్ చేయొచ్చు. ఫైన్ హెయిర్స్ ఉన్న వాళ్ళకైతే ఎనీ అదర్ కెరాటిన్, బొటాక్స్ ఆర్ ఆక్వా ఏదైనా కూడా చేయొచ్చు, రైట్. పర్టికులర్లీ ఇలా థిక్ హెయిర్ అండ్ కంప్లీట్ 100% స్ట్రైట్ లుక్ కావాలన్న వాళ్ళకి యూ కెన్ గో ఫర్ దట్ నానో. థ్యాంక్ యూ.